నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానంకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తాం. నేటి దినాల్లో సమాధానము కరువై కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో కూడా చివరికి దేశాల్లో ఇతర దేశాలతో పోట్లాడుతూ యుద్ధములు వార్తాపత్రికలు చూస్తే ప్రతిరోజు కూడా పోరాటాలే, ఆరాటాలే. ఎందుకని? వాక్యం సెలవిస్తుంది, స్వార్థము పెరిగిపోతుంది, అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి, దుష్టత్వము ప్రబలిపోయి ఈ లోక దేవత అనగా సాతానుడు అందరిలో అసమాధానము పెంపారు చేస్తున్నాడు. అయితే విశ్వాసులుగా మనం కూడా మన శత్రువు సాతాను బుర్రలో పడి సమాధానము పోగొట్టుకుందామా? ఇది ఎంత మాత్రమూ దేవుని బిడ్డలకు తగదు. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం సెలవిస్తుండగా, మనము దేవుని కుమారులమైతే, కుమార్తెలమైతే అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ఇది చాలా కష్టమైన పని. కానీ ప్రియులారా, మనకు సమాధానం ప్రసాదించే యేసు ప్రభువు, ఆయన పేరే సమాధానకర్త. ప్రతి విషయంలో అనగా మనకు జరిగే అన్యాయము, దూషలు, నిందలు మరి ఎన్ని ఉన్నా దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు అనే సమాధానకర్త నామంలో తండ్రి అయిన దేవుని పాద సన్నిధి చేరుకొని మనకు విరోధంగా ఉన్న వారిని క్షమించి వారితో సమాధానంగా ఉండుటకు వేడుకుందాం, ప్రయాసపడదాం. ప్రియ సహోదర, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వాగ్దానము పొందుకుందాం. ఎందుకనగా సమాధానకర్త ప్రభువే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మనకు సమాధానము అనుగ్రహించును గాక. మన ద్వారా దేవుడు మహింపరచబడును గాక. రండి ఈ సమాధానం పొందుకుంటకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ప్రపంచంలో ఎక్కడ చూసిన పోరాటాలు, ఆరాటాలు, యుద్ధాలు, స్వార్థాలు ప్రభా, అయా దూషణ ప్రభా, అక్రమం విస్తరిస్తున్న ఈ భయంకరమైన అంచె దినాల్లో ప్రభా, సమాధానకర్తయగు మా ప్రభువ, మా యేసయ్య, అయా సమాధానము వెతికి వెంటాడు తండ్రి. అయా సమాధానము పరచువారు ధన్యులు, దేవుని కుమారులు అప్పటికి మమ్మల్ని మీరు పిలిచి ఉండగా ప్రభా, ఈ పిలుపుకు తగినట్టుగా మేము జీవించటకయ్యా, సమాధానం కొరకు తండ్రి ప్రయాసపడటకు అయ్యా ప్రయత్నించటకు తండ్రి, నెమ్మదిగా ప్రభా సాత్వికంతో ప్రభా క్షమిస్తూ ఓర్పుతో తండ్రి అయ్యా మా కుటుంబాలను మేము కట్టుకుంటకు తండ్రి, సంఘాన్ని తండ్రి కట్టుకుంటకు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ప్రభా, సమాజంలో ఉన్న అనేకుల మధ్యలో ప్రభా అయా దేవుని కుమారులుగా ప్రభా మీ నామాన్ని మహింపరిచే విధంగా జీవించటకయ్యా నీ కృప మాకు అనుగ్రహించమని సాతాను అంధకార చీకటిని లాయపరిచి గద్దించి పారదూరమని వేడుకొంచు. నీ సమాధానంతో ప్రభా నీ బిడ్డలందరినీ ప్రభా నింపి ప్రభా జయ జీవితము సాక్షార్థమైన గొప్ప గొప్ప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం.